ఇప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్, సెమెన్ అనాలిసిస్, డయాగ్నోస్టిక్ టెస్ట్స్ పై 50% డిస్కౌంట్, ఉచిత IUI మరియు IVF కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కానింగ్ అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సార్, జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీల మార్పు అనేది బెడిసి కొడుతుందా లేకపోతే ఉపయోగం అంటారు ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం అయితే ఆయన పార్టీకి సంబంధించి సకాలంలో తీసుకున్న సరైన నిర్ణయంగానే నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలు కాస్త వినూత్నంగా, ఆయన వ్యూహాలు ప్రత్యర్థులకు అంతు చిక్కకుండా ఉన్నాయి. కానీ ఒక అంశం ఏంటంటే, ఏ పార్టీ అయినప్పటికీ కూడా తప్పులు చేస్తున్నా లేదా ప్రజలతో సత్సంబంధాలు కోల్పోయినా వారికి మళ్ళీ టికెట్లు ఇచ్చి వారిని మళ్ళీ ప్రజల మీద రుద్దే ఒక సాంప్రదాయ రాజకీయానికి ఆయన ముగింపు పలికారని చెప్పి మనం భావించాలి. ఎందుకంటే మొన్న ఆయన చేసిన 11 నిర్ణయాల్లో, 11 నియోజకవర్గాలు తీసుకున్న నిర్ణయాల్లో సరిగ్గా ఏంటంటే వారికి సంబంధించి గతంలో ఆయన వారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, అట్లాగే వార్నింగ్లు కూడా ఇచ్చారు. మీరు ప్రజలతో ఉండండి, మీరు పార్టీ నాయకులతో సఖ్యతతో ఉండండి అని చెప్పినప్పటికీ కూడా వారు అంటున్నట్టుగా ముట్టినట్టుగా వ్యవహరించడం, లేకపోతే పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా వారిలో కొందరు ప్రయత్నించడంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి బహుశా ఆయన నిర్ణయించుకున్నట్లుగా ఉంది. నిజానికి ఏంటంటే మీకు ఈ 2 నిర్ణయాల్లో, ఒకటి గాజువాకకు సంబంధించి, ఇంకోటేమో మంగళగిరికి సంబంధించింది. ఈ 2 కూడా అంటే గాజువాకలో గెలిచిన అక్కడ తిప్పల నాగిరెడ్డి గారు ఒక జైంట్ కిల్లర్, అంటే పవన్ కళ్యాణ్ అనే ఒక పార్టీ అధినేతను ఆయన ఓడించారు. మీకు మంగళగిరికి వచ్చేటప్పటికి కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం చేసుకుంటున్న నారా లోకేష్ ని మీకు రామకృష్ణ గారు ఓడించారు. అంటే వీరిద్దరూ కూడా ఒక మినీ జైంట్ కిల్లర్స్ గా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అదేమీ పరిగణలోకి తీసుకోకుండా మీరు మీ పనితీరు అక్కడ బాగుండలేదని చెప్పి వారి బదులుగా వేరొకరిని అక్కడ నియమించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దేనికి భయపడే వ్యక్తి కాదని చెప్పి మనం భావించాలి. ఇంకొక విషయం ఏంటంటే, దీనికి సంబంధించి ఈ నిర్ణయాలు ఏవో హఠాత్తుగా తీసుకున్నారని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ గత ఏడాది గడప గడపకు కార్యక్రమం ప్రారంభమైన మొదటి రోజునే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, మీరు ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి గడపను తట్టండి, ప్రజలతో మమేకం కండి, మనం చేస్తున్న పనులు ఏమిటో వారికి వివరించండి, అలాగే వారికి ఉన్న సమస్యలు మీరు తెలుసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన శాసనసభ్యులకు ఒక అవకాశం ఇచ్చారు. ఇది కూడా ఒక భిన్నమైన వ్యూహం. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ 70 సంవత్సరాల రాజకీయ అంటే భారతదేశ రాజకీయాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి అంటే ప్రజలతో మమేకమయ్యే ఒక విధానాన్ని ప్రజాప్రతినిధులకు కల్పించలేదు. జనరల్ గా ఏంటంటే ఈ 70 ఏళ్ళుగా మనం అన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే, కేవలం ఎన్నికల సమయంలో అభ్యర్థులు నిలబెడితే వారు వచ్చి నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళిపోతారు, గెలిచిన తర్వాత వాళ్ళెవరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండరు అనే ఒక అపవాదుని అందరూ రాజకీయ నాయకులు అన్ని పార్టీల్లోనూ ఎదుర్కొన్నారు. కానీ దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అలా చేయకూడదు, మనల్ని గెలిపించారు, మన మీద ఎన్నో ఆశలతో వారు గెలిపించారు కాబట్టి మీరు గడప గడపకు వెళ్ళండి, అక్కడ మీరు వారితో మాట్లాడని చెప్పిన భారతదేశంలో ఏకైక మొట్టమొదటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. దీనికి నిజానికి ఒక ప్రజాస్వామ్యంలో ఇది ఒక మంచి పరిణామంగా మనం భావించాలి. అయితే దీనికి కూడా అంటే ఇప్పటికే కొంత సాంప్రదాయ రాజకీయాలకు అలవాటు పడిన కొంతమంది వెళ్తే ఇప్పుడు మనం వెళ్ళాలా గడప గడపకు, ప్రతి ఓటు అడిగే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పాలా అని చెప్పి నిమ్మకు నీరెత్తినట్టుగా కొంతమంది వ్యవహరిస్తే, కొంతమంది అన్నట్టుగా వ్యవహరించారు. వారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మందలించారు. ఇటువంటి వారు దాదాపు 40 మంది ఉన్నారు, మీరు గడప గడపకు కార్యక్రమంలో మీరు చురుగ్గా పాల్గొనటం లేదు, మనమేమీ తప్పు చేయలేదు, మనం ఈ సమాజంలో దాదాపు 85% మందికి సంక్షేమ ఫలాలు అందించాం, కాబట్టి వారి కొంతమంది ప్రత్యర్థులు లేకపోతే కొంతమంది అవగాహన లేని వారు కొంతమంది మిమ్మల్ని మీద ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రశ్నలు మీ మీద సంధించిన దాన్ని మీరు ఓపికగా సమాధానం చెప్పండి అని చెప్పారు. అయినప్పటికీ వారి ధోరణిలో మార్పు రాలేదు. కాబట్టి కొంతమందికి ఈ 11 మందిలో కొంతమందికి ఆ క్రైటీరియా మీద వారిని
ఇన్ఛార్జి పదవుల నుంచి తొలగించారు. రేపు వారికి టికెట్లు ఇవ్వరు. అయితే ఈ మార్పులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. ఆయన మీ అందరికీ సంబంధించిన ప్రతి రివ్యూస్ మేము చేస్తున్నామని చెప్పి ఈ రోజున ప్రతి శాసన సభ్యుడికు సంబంధించిన 300 పేజీల రిపోర్టుల్ని ఆయన తెప్పించుకున్నారు. ఈ శాసన సభ్యులు ఎలా ఉంటున్నారు, ప్రజలతో ఏం చేస్తున్నారు, వీరు అవినీతి పైన పాల్పడుతున్నారా, అయితే ఎవరితోనా ఈ గ్రూపులు కడుతున్నారా, ఇటువంటి సమాచారం అంతా ఆయన తెప్పించుకుని తన దగ్గర ఉంచుకున్నారు. అవన్నీ కూలంకుషంగా అధ్యయనం చేసిన తర్వాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది కేవలం పార్టీ అంతర్గత నిర్ణయం అయినప్పటికీ కూడా ఇది ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఆదర్శవంతంగా ఉంది. ఎందుకంటే అనవసరంగా పనిచేయని సోమరిపోతుల్ని లేకపోతే ధనవాదంతో ప్రజలు లెక్క చేయని వారిని ఎన్నికలు నిలబెట్టి అప్పట్లో ఆ సమయంలో డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ వారిని ప్రజల మీద రుద్దటం, వారు గెలిచిన తర్వాత ప్రజలకు దూరంగా వెళ్ళిపోవటం అనే ఒక ప్రక్రియ అనేది భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక పీడలాగా పట్టుకుంది. దానికి భిన్నమైన రాజకీయాన్ని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ 11 మందికి సంబంధించి ఆయన చేసిన ఇంకో ప్రక్రియ ఏంటంటే దానికి సంబంధించి ఇప్పుడు కొంతమందిని మార్చిన విషయానికి వచ్చినప్పటికీ ఏంటంటే కొంతమంది శాసనసభ్యులు బాగానే పనిచేస్తున్నప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో వారికి వ్యతిరేకంగా పార్టీలోని కొన్ని వర్గాలు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. వీరు అంటే మళ్ళీ తిరిగి అదే ప్రాంతంలో అదే నియోజకవర్గంలో అటువంటి శాసనసభ్యుడికి తిరిగి టికెట్ ఇస్తే ఈ వ్యతిరేక వర్గాలు ఏవైతే ఉన్నాయో వారు ఆ అభ్యర్థిని ఓడించే ప్రమాదం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెలిసిందంటే చాలా తెలివిగా వారిని తీసుకువెళ్లి పక్కన సమీపాన ఉన్న నియోజకవర్గాలలో పోటీ చేయించబోతున్నారు. ఫలితంగా ఏమవుతుందంటే ఆ నియోజకవర్గంలో ఉన్న అసంతృప్తిని తాత్కాలికంగా అణచివేసినట్లు అవుతుంది. అయితే అక్కడ ఆ నియోజకవర్గంలో అందరికీ ఆమోదయోగ్యమైన ఒక వ్యక్తిని మళ్ళీ ఆయన అక్కడ ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. రెండోది ఆయన తీసుకున్న ఇంకోటి ఏంటంటే తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎవరి మీద ఉన్నాయో వారిని కూడా ఆయన ఎక్కడా కూడా లెక్క చేయడం లేదు. మీ మీద ఇట్లా ఆరోపణలు ఉన్నాయి, మీరు ఇట్లా చేస్తే మీకు టికెట్లు ఇవ్వమని చెప్పి అటువంటి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం వల్లనే కొంతమంది ముందుగానే మీకు కొంతమంది శాసనసభ్యులు ముందుగానే పక్కకు తప్పుకున్నారు. ఫలితంగా ఏంటంటే ఆ ప్లేస్ లో కొత్త వారిని నియమించి అక్కడ ఆయన రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ చూస్తా ఉంటే ఆయన అనుసరిస్తున్న వ్యూహం అనేది ఫలితాలను ఇచ్చే విధంగానే ఉంది. మీకు ఆయన తరచుగా 175కి 175 స్థానాల్లో మనం గెలవాలి అని చెప్పి ఆయన తరచుగా అంటున్నారు. అయితే ఎందుకు ఆయనలో ఉన్న అసలు కాన్ఫిడెన్స్ ఎందుకు వస్తుంది, సాధ్యమేనా అని మనం ఒకసారి భావిస్తే 100కి 175 అనేది అసాధ్యమైతే కొన్ని సందర్భాలు అంటే కాకపోవచ్చు, కానీ దగ్గరగా అన్ని స్థానాలకు ఇచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు భవిష్యత్తులో. ఎందుకంటే అటువంటి వాతావరణం ఉంది. ఇప్పుడు ఈ రోజు టైమ్స్ లో వాళ్ళ సర్వేలో కూడా అత్యధిక స్థానాలు, లోక్సభలో అత్యధిక స్థానాలు దాదాపు 24 స్థానాల వరకు కూడా వైసీపీకి వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ఒక ఎన్నికల ఎన్నికలకు సంబంధించిన సర్వేలో వాళ్ళు వెల్లడించారు. అంటే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు 100కి 175 స్థానాల్లో గెలవడానికి అనుసరిస్తున్న వ్యూహం ఏమిటి అంటే, ఇక్కడ ఆయన అనుసరిస్తున్న వ్యూహం ఏంటంటే సాధారణంగా మీకు కార్పొరేటివ్ స్కోళ్లలో 100కి 100% ఫలితాలు వస్తున్నాయి, మనకు తెలుసు కదా. ఇటువంటి కార్పొరేటివ్ స్కోళ్లలో అనుసరిస్తున్న వ్యూహాన్నే అంటే 100కి 100% ఫలితాలు పొందడానికి వారు అనుసరిస్తున్న వ్యూహాన్నే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుసరిస్తున్నట్టుగా ఉంది. ఎలాగంటారా, ఇప్పుడు ఎందుకంటే కార్పొరేట్ స్కూళ్ళలో కూడా ఏం చేస్తారంటే మొత్తం ముందు అందరినీ జాయిన్ చేసుకుంటారండి. తర్వాత వాళ్ళు రోజులు గడిచే కొద్దీ వాళ్ళకి తెలుస్తుంది ఇతను చాలా బ్రైట్ స్టూడెంట్, ఇతను యావరేజ్, ఇతను బిలో యావరేజ్ అని చెప్పి గ్రేడింగ్ చేస్తారు. చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ బ్రైట్ స్టూడెంట్ లో ఉన్న ఈ వీళ్ళలో ఉన్న బిలో యావరేజ్ స్టూడెంట్ పక్కన పెడతారు తీసుకొచ్చి. వారికి ఒక తరగతి, ఇంకొకళ్ళు ఇంకో తరగతి. అంటే ఈ బ్రైట్ స్టూడెంట్స్ తో వారిని ఉంచకుండా వాళ్ళని మారుస్తున్నారు. అంటే దానివల్ల ఏమవుతుందంటే మీకు మనకి స్పష్టంగా ఈ యావరేజ్ బిలో యావరేజ్ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెంచుతారు. పెంచి వారిని కూడా ఆ స్థాయికి తీసుకొస్తారు. ఇది బ్రైట్ స్టూడెంట్ స్థాయికి అది జరుగుతుంది. ఫలితంగా ఏంటంటే వాళ్ళు 100కి 100% ఫలితాలు పొందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి వ్యూహాన్నే
అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎక్కడైతే కొంత వ్యతిరేకత ఉందో వారిని ఈ ఇతర సురక్షిత నియోజకవర్గాలకు తరలించడం, వారిని బలోపేతం చేయటం, ఈ అన్రెస్ట్ ఉన్న చోట కొత్త వ్యక్తిని నియమించడం, ఫలితంగా అక్కడ మంచి ఫలితం రాబట్టడం అనేది ఒక ఆయన వ్యూహంగా కనిపిస్తుంది. మంగళగిరి ఉందనుకోండి, మంగళగిరిలో ఇప్పుడు ఈ గంజి వారు పేరు వచ్చిందండి ఆయన గంజి చిరంజీవి చిరంజీవి గారిని నియమించారు. ఆయనకి అక్కడ బీసీ నాయకుడిగా చేనేత వర్గాల్లో మంచి పట్టు ఉన్న వ్యక్తి. అక్కడ చేనేత కుటుంబాలదే డామినేషన్ అక్కడ. అది సరే, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఆయన సామాజిక వర్గమే, జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గమే కాబట్టి అటువంటి కన్సిడరేషన్ చూపించారంటే చూపించలేదు. నువ్వు రెడ్డివైనా రాజైనా కమ్మైనా నాకు అనవసరం, నీ దగ్గర నుంచి నాకు ఫలితాలు రావాలి, నువ్వు ప్రజలతో మమేకం కావాలి, అలాగే నంటి అన్నట్టుగా ముట్టి ఉన్నట్టుగా ఉంటే నువ్వు నాకు అక్కర్లేదని చెప్పి ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఈ రోజున వైసీపీ నుంచి వెళ్ళిపోయిన వారిలో ఎక్కువ మంది రెడ్డి సామాజిక వర్గం వారే అయినప్పటికీ కూడా వారిని ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బుజ్జగించలేదు, బతిమాలలేదు, తిరిగి పార్టీలో రండని చెప్పి ఎక్కడ ఎవరిని కోరలేదు. అంటే ఇదేం చెప్తుందంటే జగన్మోహన్ రెడ్డిలోని ఒక ఆత్మధైర్యాన్ని మనకి చెబుతోంది. రెండోది, క్యాస్ట్ పరంగా కూడా నాకు రాజకీయాల వరకు ఓకే, కానీ తర్వాత ప్రజలకు సంబంధించి మాకు క్యాస్ట్ లేదు, ఏమీ లేదు, ఎవరైతే మంచి ఫలితాలు ఇవ్వగలరో వారినే నేను ఎంపిక చేసుకుంటానని చెప్పి చెప్పడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహంలాగా కనిపిస్తోంది.